ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు వందనాలు. మనుషులను మీరు సృజించిన దేవుడవు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సృష్టిలో ఏది కూడా ఉద్దేశము లేకుండా తన ఉనికిని కలిగి లేదు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిదాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు మీరు నిర్మించారు, ఏర్పాటు చేశారు. అందుకే మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో వేడి మీ విపరీతంగా ఉందయా, మీ సహాయాన్ని కోరుతున్నాం. యవన బిడ్డలకు మీ సహాయం దయచేయండి. వాక్యాన్ని వింటుండగా మీ కృప చూపించమని. ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మేము ఉనికిని కలిగి ఉండడానికి గల ఉద్దేశాన్ని మేము తెలుసుకోవడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపగల దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీరే సహాయం దయచేయదురని ప్రభువా, వాక్యాన్ని వింటుండగా మా హృదయాల్లో మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా మీ వాక్యం యొక్క వాస్తవిక అర్థాన్ని మేము గ్రహించడానికి మీరే సహాయం దయచేయదురని, మా జీవితంలో ఈ మాటలను మేమెన్నడూ మర్చిపోకుండా మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యంత పరిశుద్ధమైన, ఘనమైన, దివ్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు అనంత జ్ఞాని. దేవుడు అనంత జ్ఞాని. ఆయన అనంత జ్ఞానములో ఆయన సమస్త సృష్టిని ఆయన సృజించాడు. ఆయన సమస్త సృష్టిని సృజించినప్పుడు ఆయన ఆ సృష్టిని ఒక ఉద్దేశముతో సృజించాడు. సో దట్స్ వాట్ వీ కాల్ పర్పస్. అయితే ఆ ప్రతి వస్తువుకు ఎలాగైతే మనకు పర్పస్ని ఆలోచన చేస్తూ ఉన్నామో, అలాగే ప్రతి జీవితానికి కూడా ఒక ఉద్దేశము ఉంది. నేను ఎందుకు జీవిస్తున్నాను అని మనమే ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ 5 ప్రపోజిషన్స్ ఈ ఐదు ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. కనుక దేవుడు సృజించినప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్, ఒక 5 పాయింట్లు అన్నాను కదా, ఇది డిస్కషన్ చేస్తాం కాబట్టి ఇన్ డెప్త్లోనికి మనం ఆలోచన చేయాలి. మొదటి మాట, మనలను దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండుటకు ఆయన మనలను సృజించాడు. హీ క్రియేటెడ్ us so that we may worship him. ఆయనను ఆరాధించే వారముగా ఉండుటకు ఆయన మనలను సృజించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైన సింహాసన ప్రభుత్వమైన ప్రధానులైనను అధిక సర్వమును ఆయన యందు, సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టియు, ఆయన కొరకు అన్న మాట కూడా అక్కడ రాసుకోండి. ఆయన కొరకు. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిజ్ వర్షిప్. ఆయనను మనం ఆరాధన చేయడానికి, లేక ఇంకొక మాట కూడా రాసుకోండి బ్రాకెట్లో, ఆయనను ఘనపరచడానికి. బ్రాకెట్లో రాసుకోండి, ఆయనను ఘనపరచడానికి. దేవుడు సృష్టించినప్పుడు మనలను ఆయనను ఆరాధించే వారిగా ఉండునట్లుగా దేవుడు మనలను సృజించాడు. అది దేవుని యొక్క గ్రాండ్ పర్పస్ అంటే అత్యంత పెద్దదైన ఉద్దేశం. చాలా ఉద్దేశాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే అత్యంత ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే నీవు నేను ఆ సృష్టికర్తను ఆరాధన చేయాలి. ఇప్పుడు సృష్టి యావత్తు ఏం చేస్తుంది? సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. ఆకాశములు దేవుని మహిమను, కీర్తన 19లో సృష్టి యావత్తు కూడా ఇట్ గ్లోరిఫైస్ ద క్రియేటర్, ఇట్ మ్యాగ్నిఫైస్ ద క్రియేటర్. సృష్టికర్తను ఘనపరుస్తాయి, సృష్టికర్తను తెలియజేస్తాయి, సృష్టికర్తను ఆరాధిస్తాయి. అవన్నీ కూడా సృష్టికర్త ఎంత గొప్పవాడో తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు మనుషులను సృజించినప్పుడు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీవు నేను ఆయనను ఆరాధించేవారిగా. చెప్పండి, అందరూ చెప్పండి. ఓకే, ఆరాధన అంటే ఏమిటి? ఒక పాటలో ఆరాధన 100 సార్లు ఉందనుకో, ఆ పాట ఆరాధన పాట అయిపోద్దా? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అనేటటువంటిది హృదయ వైఖరి. రాసుకోండి, ఆరాధన అనేది ఏమిటంటే ద యాటిట్యూడ్ ఆఫ్ ది హార్ట్, హృదయ వైఖరి.
దేవుని ఎడల హృదయ వైఖరి ఆరాధన. ఆరాధన అనేది హృదయ భావన, ఆనందం, దుఃఖం, దిగాలుగా ఉండడం అనేటటువంటి ఎలాగున హృదయం యొక్క వైఖరిలో ఆరాధన కూడా ఇట్స్ యాటిట్యూడ్ ఆఫ్ ది హార్ట్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల హృదయ వైఖరి. కాబట్టి ఆరాధన అనేది, ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, వెళ్ళారు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళారా? హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి. ఎవరు వెళ్ళలేదా? చెన్నై వెళ్ళారా? చెన్నై, విజయవాడ వెళ్ళారా? పోనీ వైజాగ్ వెళ్ళారా లేదా? ఓకే, సరే. వైజాగ్ వెళ్ళినప్పుడు 30 అంతస్తులు లేక 100 అంతస్తుల బిల్డింగ్ చూశారనుకోండి, అందమైన పూ తోటలు చూశారనుకోండి, పార్కులు చూశారనుకోండి, ఏమంటాం మనం వాటన్నిటిని చూసి? ఆహా, ఓహో. ఏంటి ఆ భావన? ఆరాధన అన్నమాట. అంటే వాటిని చూచినప్పుడు నీవు తన్మయము చెంది నీవు వాటిని కీర్తిస్తావు. తిరిగి ఇంటికి వచ్చావు, వైజాగ్ అంతా చూసి ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చి నీ ఫ్రెండ్స్ అడిగారు నేను, ఏమని? అడిగిలో కనబడలేదు 2 రోజులు అంటే, రారా బాగా అడిగావు, కూర్చో. నేను అడిగెళ్ళినా తెలుసా? వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి ఇప్పుడు చెప్తాం ఏమేమి చూసాము. ఏం చూసాం చెప్పండి. సముద్రం అంటే ఎంత నీరు తెలుసా? వర్షం పెడితే నీరు. ఇది మనమేమనుకున్నాం, సీతంపేట పార్కే పెద్ద నీరు అనుకున్నాం. కానీ సముద్రములో నీరు అంటే నీ మాటలు వింటున్న అమ్మాయి అడిగింది, తాగావా నీరు అని అడిగింది. ఏంటిది? సముద్రం నీరు. అప్పుడేం చెప్పావు నువ్వు? అర్రే, అది ఉప్పగా ఉంటుంది, ఆ నీరు తాగరు. ఆ నీటిలో స్నానం చేస్తారు, ఆ నీటిలో ఆడుకుంటారు. అది ఉప్పెనలా పైకి కెరటాలు వస్తూ ఉంటాయి. చాలా భయం వేస్తూ ఉంటుంది, కానీ ఆ నీటిలో కాలు పెట్టాలని సరదాగా ఉంటుంది. కెరటం వస్తుందని పరిగెడతాం. అంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? యాజ్ యు డిస్క్రైబ్, నువ్వు వర్ణిస్తూ ఉన్నావు. బంగ్లాలను వర్ణిస్తున్నావు, భవంతులను వర్ణిస్తున్నావు, పార్కులను వర్ణిస్తూ ఉన్నావు. ఎక్కడ చెత్త ఉండదు తెలుసా? ఉదయాన్నే మున్సిపాలిటీ వాళ్ళు అంతా తుడుస్తారు. ఎంత నీట్గా ఉంటాయో రోడ్లు. నాకు అనిపించింది, పడుకుందాం అనిపించింది రోడ్డు మీద. కొంచెం ఎక్కువైనట్టుంది కదా. అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వేదైతే చూసావో దానికి నువ్వు తన్మయము చెంది ఆశ్చర్యపోయి, నీ ఆశ్చర్యములో నువ్వు చూచిన దాన్ని నువ్వేం చేస్తున్నావు? వర్ణిస్తున్నావు. చెప్పండి, ఏం చేస్తున్నావు? వర్ణిస్తున్నావు. కాబట్టి మానవుడు దేనికి సృజింపబడ్డాడు అని అంటే, ఇప్పుడు మీరు రాసుకుంటే 1, 2, 3 విషయాలు రాసుకోవాలి. 1, దేవునిని గూర్చి తెలుసుకోవాలి మానవుడు. 2, దేవునిని గూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి మానవుడు. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. ఆ అనుభవ జ్ఞానములో నుండి దేవుని ఏం చేయాలి? వర్ణించాలి. వర్ణన లేక హెచ్చించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. ఈ మాటలన్నీ రాసుకోవాలి మీరు. వర్ణించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. అది ఆరాధన. దేవుడు మనుష్యుల నుండి ఆశిస్తున్నది అదే. అందుకనే దేవుడు తన ప్రజలను ఆ విధంగా ఆయన నిర్మించుకున్నాడు. మంచిది. దేవదూతలు ఏం చేస్తున్నారు? బై ద వే, దేవదూతలు కూడా దేవుడి సృష్టే కదా. దేవదూతల పరలోకంలో ఆయన ఏం చేస్తున్నారు? 2 చేతులతో ఎగురుతూ, 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని, 2 చేతులతో కాళ్ళు కప్పుకొని వారు ఏం చేస్తున్నారు? వారు ఏమని అంటున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి ప్రతిగానం చేస్తున్నారు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు. సో సృష్టి యావత్తు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. పక్షులు వారి యొక్క గానాలతో, వారి యొక్క అరుపులతో, వారి యొక్క అందమైన సరస్సులు, అందమైన పర్వత శిఖరాలు. నేను మరి ఎడ్వర్డ్ అన్న హిమాలయాస్ దగ్గరికి వెళ్ళాం. హిమాలయాస్ చూడలేదు, కానీ ఫుట్ అంటే హిమాలయాల యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ
చూస్తూ ఉంటే ఎంత చక్కని ప్రదేశాలు, ఎంత ఎదిగంతే. ఓకే, పర్లేదు, అంతే కదా, ప్రసంగం చేస్తే మైక్ ఇద్దామని లేదా? ఓకే, రైట్, వినండి. కాబట్టి అవన్నీ ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, ప్రసంగం టైం పోద్ది కాబట్టి వర్ణించలేం. కానీ చాలా అంటే నిన్ను అబ్బురపరిచేది, నిన్ను అనుభూతులు కలిగించేది ఒకటి, అబ్బురపరిచేది అనుభూతినిచ్చేదాన్ని నువ్వేం చేస్తావు? ఆరాధిస్తావు కదా. ఇప్పుడు ప్రేమికుల మధ్య కూడా ఈ ఆరాధన ఉంటుంది. ప్రేమికుల మధ్య ఈ టాపిక్ మాట్లాడొచ్చో లేదో తెలియదు యూత్ మీటింగ్లో. ప్రేమికుల మధ్య కూడా, ప్రేమికులంటే ఎవరు? ఆరాధికులే. ప్రేమికులంటే ఎవరు? ఒప్పుకుంటారా మీరు? అస్తమానం ఆ ఫోటో పెట్టుకుంటారు, ఏది స్క్రీన్ సేవర్లో ఫోటో పెట్టుకుని అస్తమానం చూస్తూ ఉంటారు. సో ప్రేమికుడు, కుర్రోళ్ళు మొక్కలు వెలిగిపోతున్నాయి, అసలు ఈ లైట్ పనికిరాదు ఆ మొక్కలు చూస్తుంటే. అమ్మాయిని అబ్బాయిని ప్రేమించేవారు ఏం చేస్తారు? వారు చెప్పండి, వారు ఆరాధన అంటే ఆరాధన చేసేటప్పుడు ఏం చేస్తారు? ఎందుకు రా అమ్మాయిని పని లేకపోతే సరే జడ్డి ముఖం వేసుకుని ఉంటుంది. రే జడ్డి ముఖం కాదురా, నల్లగుంటే ఉండొచ్చు, కానీ అయ్యి బాబు గొప్ప తెలివైంది, గొప్ప మాట్లాడదు, నాకు గొప్ప ఇష్టము అంటే ఎవరు చూడండి, వీడేదో అమ్మాయిలో చూచాడు. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి బై ద వే అమ్మాయి అబ్బాయిలు ఏం చూసి ప్రేమించుకోవాలి? ఒకరినొకరు ఏం చూసి ప్రేమించుకోవాలి? తెల్లగా ఉందని చూసి ప్రేమించుకోవాలా? ఏం చూసి ప్రేమించుకోవాలి? మంచి లుకింగ్గా, బ్యూటిఫుల్ ప్రిటీ లుకింగ్, ఎంత బాగుందో అని అలా అనిపిస్తే ప్రేమించాలా? దేన్ని బట్టి ప్రేమించాలి? మరి దేవుడిని మీరు ఏం చూసి ప్రేమించారు? ఆయన బయట ఎలా ఉంటాడని ప్రేమించారు? ఆయన ఏం చూసి ప్రేమించారు? ఆయన హృదయాన్ని చూచి కదా, ఆయన మనసును చూచి కదా, ఆయన మనసును అనుభవించి కదా. నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని బైబిల్ ఒక సామెత ఉంది. అంటే ఏ పుస్తకాన్ని కూడా అట్టను బట్టి లోపలేముందో చెప్పలేము. అట్టను చూసి పుస్తకాన్ని ప్రేమించకూడదు, లోపల ఉన్న సరుకు ఏముందా అని దాన్ని బట్టి ప్రేమించాలి. వినండి, ప్రేమికులు కూడా ఆరాధికులే. పురుషుడు స్త్రీని ప్రేమిస్తే స్త్రీని ఆరాధిస్తాడు, స్త్రీ పురుషుని ప్రేమిస్తే పురుషుని ఆరాధించడం అంటే పువ్వులేసి వాసన పొలలు పెట్టి అరటిపండు పెట్టి పూజించడం కాదు. అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, వాళ్ళ గురించి ఎక్కువగా మతి కలిగి ఉంటారు, వారి గురించి ఎక్కువగా వర్ణిస్తారు, వారి గురించి ఎక్కువగా చూడాలని కోరుకుంటారు. కాబట్టి దేవుడు సృజించాడు ఎందుకు అనంటే, సో దట్ వి మే నో హిమ్ అండ్ నో హిమ్ బై ఎక్స్పీరియన్స్. ఆయన ఎరుగుట, ఆయన అనుభవపూర్వకంగా ఎరుగుట, ఆ అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి ఆయనను వర్ణించుట, కీర్తించుట, కొనియాడుట, ఘనపరచుట, ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. తర్వాత సృష్టి యావత్తు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. కీర్తన 19లో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అని అంటే, ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, నా ఉనికికి గల కారణం, నేనెందుకు ఉనికిని కలిగి ఉన్నాను అంటే, రాసుకోండి, నేనెందుకు ఉనికిని కలిగి ఉన్నాను అని అంటే, ఎందుకు ఉనికి కలిగి ఉన్నాను అంటే, నేను నా సృష్టికర్తను ఆరాధన చేయడానికి ఉనికిని కలిగి ఉన్నాను. సృష్టికర్తను ఆరాధన చేయడానికి నేను ఉనికిని కలిగి ఉన్నాను. ఆరాధన అంటే సందర్భం, అంటే ఒక రోజుకు సంబంధించింది కాదు, ఆదివారానికి మాత్రమే సంబంధించింది కాదు, ఒక రోజుకు రాసుకోండి ఆ మాట కూడా. ఆరాధన అంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ ఎ డే, ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. మరి ఆరాధన అంటే హృదయ వైఖరి అన్నాం, అందుకనే ఇట్స్ యాటిట్యూడ్ ఆఫ్ ది హార్ట్, హృదయ వైఖరి. నీ హృదయంలో నీవు ఆరాధన చేయడానికి ఎనీ టైం, ఏ క్షణమైనా నీ హృదయము ఆ ప్రభు పాదాలు స్పృశించి ఆయన ముఖ కాంతిని చూడగలిగి ఆయన సౌందర్యాన్ని చూచి నువ్వు ఆరాధన చేయగలుగుతావు. కాబట్టి
మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఎందుకు మనుషులను సృజించాడు అని అంటే, ఆయన మనలను ఆరాధికులుగా చేయడానికి ఆయన మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 4:11. ప్రకటన 4:11. కాబట్టి మనం ఆరాధికులముగా ఉండాలి. రెండో టాపిక్. రెండవ ఆలోచన ఏమిటంటే, దేవుడు ఎందుకు మనలను సృజించాడు అంటే, సో దట్ హీ మే హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్. మనము దేవునితో సహవాసము చేయడానికి ఆయన మనలను సృజించాడు. ఒకటి, సృష్టికర్త అయిన దేవుని ఆరాధన చేయడానికి ఆయన మనం సృజించాడు. రెండవది, ఆయనతో సహవాసం. ఇంకో మాట కూడా రాసుకోండి బ్రాకెట్లో, ఫ్రెండ్షిప్ అని రాసుకోండి. సో దట్ వి మే హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ క్రియేటర్. సృష్టికర్త అయిన దేవునితో సహవాసము అనగా స్నేహ బంధము, బంధుత్వము, స్నేహము, సహవాసము కలిగి ఉండునట్లు ఆయన మనలను సృజించాడు. కాబట్టి పర్పస్ని మనం ఖచ్చితంగా ఎరిగి ఆ పర్పస్కి తగినట్లుగా మనం జీవించాలి. రెండవది మనం ఆలోచన చేస్తున్నాం ఫెలోషిప్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏదైనా తోటలో ఏం జరిగింది? దేవుడు ప్రతిరోజు, సృష్టికర్త అయిన దేవుడు ప్రతిరోజు ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఆయన భూమి మీదకి వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు దేవునికి ఆదాం కనబడలే. దేవునికి ఎవరు కనబడలేదు? ఆదికాండము 1వ అధ్యాయం 9వ వచనం. ఆదాము కనబడలేదు. 8, 9 వచనాలు. 3వ అధ్యాయము ఆదికాండం 3, 8, 9 వచనాలు. ఒకరోజు దేవుడు ఏదైనా తోటలోకి వచ్చేటప్పటికి ఆదాము దేవునికి కనబడలేదు. కాబట్టి దేవునికి ఆదాము కనబడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఊరకనే వెళ్ళిపోలేదు, కనబడలేదు కదా అని చెప్పి. సహవాసం చేసే దేవుడు, చదవండి ఆ మాట, 8, 9 వచనాలు. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్నా దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. వేర్ ద వాట్? నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ ఆడమ్? నేను నీ గురించి వచ్చాను. చల్లపూట. అక్కడ ఎప్పుడు వచ్చాడు ఆయన? ఎందుకు చల్లపూట? స్నేహితులు కలుసుకుంటారు కదా సాయంత్రం పూట. కాబట్టి దేవుడు ఆదాముతో సహవాసం చేయాలనుకున్నాడు. కానీ ఈ సహవాసం అనుకున్న దేవునికి ఆదాముకి మధ్య ఎవరు వచ్చారు? ఇప్పుడు సాతానుడు వచ్చాడు, వీరిద్దరిని వేరు చేశాడు. దేవుడు చేయొద్దన్న తప్పు ఆదాము చేశాడు. కాబట్టి పాపము దేవునికి మానవునికి మధ్య అగాధాన్ని సృష్టించింది. దే బోత్ గాట్ సెపరేటెడ్. వారిద్దరూ వేరు చేయబడ్డారు. ఎవరిద్దరు వేరు చేయబడ్డారు? దేవుడు, మానవుడు పాపము వలన వేరు చేయబడి సహవాసం బ్రేక్ అయిపోయింది. God desires to be with the people. దేవుడు ప్రజలతో ఆశపడుచున్నాడు. దేవునికి ప్రజలు కావాలి. ఆయన సృజించుకున్నాడు ఎందుకనంటే, సో దట్ హీ మే స్పెండ్ టైం విత్ దెమ్. దేవుడు ఎందుకు మానవుని సృజించుకున్నాడు అంటే, వారితో మాట్లాడడానికి, వారిని నడిపించడానికి, వారితో సహవాసం చేయడానికి. దేవుడు సృజించుకున్న మానవులతో చల్లపూట ఆయన సమయాన్ని గడపాలనుకునేటప్పుడు ఆదాము ఏమైపోయాడు? ఆదాము ఏం చేశాడు? దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? చెట్లు వెనుక. దేవుడు చూశాడు. చెట్లు వెనుకున్నా, చెట్టు మీదన్నా, చెట్టు కిందన్నా. ఎవరు? 3 వ్యక్తుల పేర్లు చెప్పండి. చెట్టు మీద ఎవరున్నారు? జక్కయ్య. దేవుడు చూశాడు జక్కయ్యని. చెట్లు వెనకాల ఎవరున్నారు? ఆదాము అవ్వ కదా. దేవుడు చూశాడా వారిని? చెట్టు కింద ఎవరున్నారు? నతానియేలు ఉన్నాడు చెట్టు కింద.
నతానీయులు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఫిలిప్పు నతానీయులను తీసుకొస్తే ప్రభు అంటాడు, నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను నతానీయులు, నీ భక్తిని చూచాను. చెట్లు వెనుక ఆదాము పాపాన్ని చూచాడు, చెట్టు మీద జక్కయ్య ఆసక్తిని చూచాడు, ఆ చెట్టు కింద నతానీయుల భక్తిని చూచాడు. ఆయన రహస్య జీవితాలు చూచే దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆదాముని పిలిచాడు కదా, జక్కయ్యని పిలిచాడు కదా, నతానీయులను, ఈ ముగ్గురిని పిలిచాడు దేవుడు. ఎవరు ముగ్గురిని? చెట్టు మీదనే జక్కయ్యని పిలిచాడు. ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి, నేను నీ సహవాసం చేస్తానన్నాడు. ఆదాముని పిలిచాడు, ఆదామా ఎక్కడో, నేను ఇది సహవాసం చేయాలనుకుంటున్నాను. నతానీయులు ఫిలిప్పుని పంపించి నతానీయులు తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే నతానీయులతో దేవుడు యేసు ప్రభు సహవాసం చేయాలనుకుంటున్నాడు. ద కీ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ డీలింగ్ విత్ హ్యుమానిటీ ఈజ్ నథింగ్ బట్ ఫెలోషిప్. దేవుడు మనుషులతో సహవాసము చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషులు దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. మనుషులు దేవుడు ఆశ ఏంటి? దేవుడు ఆశ ఏంటి? సహవాసంలో ముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? సహవాసములో ఇద్దరు వ్యక్తులు సహవాసం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి వాళ్ళిద్దరి మధ్య? మాటలు అన్నారు. ఎవరైనా చేయొద్దని ఎవరన్నారు మాటలని? అన్నది ఎవరు? మాటలు. వెరీ గుడ్. వారిద్దరి మధ్య ఏముండాలి? మాటలు ఉండాలి. మాటలు లేకపోతే సహవాసం ఏం చేయగలరు? ఇద్దరు మూగోలు కలిసినా మాట్లాడుకుంటారు వాళ్ళు. తెలిసే సంగతి? మీకు విషయం చెప్పాలి. అదేంటి తెలుసా? నోరున్నోళ్ళు మాట్లాడుకోవడం కంటే నోరు లేకుండా వాళ్ళు మాట్లాడుకోవడం గొప్ప స్పీడ్ మాట్లాడుకుంటారు వాళ్ళు కదా. ఇలాగని అన్ని యాక్షన్లు చేసి, నేను ఒకసారి రైల్వే స్టేషన్లో వెళ్తా ఉంటే మూగోళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ మూగోళ్ళందరూ కూర్చున్నారు కానీ ఒక్కడు ఖాళీగా లేడు. జోకులు వేసుకుంటున్నారు వాళ్ళు సౌజ్ఞలతోనే జోక్స్ వేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే స్నేహానికి, సహవాసానికి కీలకమైన ఆయువు పట్టు ఏమిటంటే, కీలకమైన ఆధారం ఏమిటంటే వారిద్దరు ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. దే హ్యావ్ టు టాక్ టు వన్ అనదర్. వారు మాట్లాడుకోవాలి. కాబట్టి దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనుషులతో మాట్లాడే క్రమములోనే మనకేం వచ్చింది? ఇదేంటివి? ఇదేంటి? ఇందులో ఏమున్నాయి? దేవుని మాటలు ఉన్నాయి కదా. మాట్లాడే దేవుడు మాట్లాడి గ్రంథస్థం చేయించి, ఇదిగో నేను ఎప్పుడైనా నా స్వరం మీకు దొరకాలి అని ఆయన ఈ నల్ల అట్టల మధ్య ఆయన స్వరాన్ని పెట్టి మనకిచ్చాడు. కాబట్టి దిస్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని స్వరం. మాట్లాడే దేవుడు తన మాటలను లిఖితం చేశాడు. మాట్లాడే దేవుడు ఎప్పుడు మాట్లాడేవాడుగానే ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన సంభాషణ చేసే దేవుడు, ఆయన వినేవాడు. ఆయన ఇంకోటి మాట్లాడినాను కదా, సహవాసంలో ఒకటి మాటలైతే, రెండోది ఏంటి? వినడం కదా. దేవుడు వింటాడా? దేవుడు విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. గాడ్ లిజన్స్ టు పీపుల్. అదే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఆయన వినేవాడుకున్నాడు. ఆయన మాట్లాడతాడు, ఆయన వింటాడు, ఆయన సహవాసం చేస్తాడు. దేవుడు సహవాసం చేసే దేవుడు మన దేవుడు. మన దేవునికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఆరాధింపబడేవాడుగా ఉన్నాడు. రెండవది ఆయన సహవాసం చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే నిన్ను కూడా సహవాసం చేసే వ్యక్తిగా నిన్ను సృజించాడు. అందుకనే నీవు నువ్వు ఒక్కడివిగా అక్కడ ఉండలేవు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయగలిగిన వారు కొద్దిమందే. అది కూడా దేవుడు ఆ విధంగా వారిని సృష్టించలేదు. దేవుడు ఎలా సృష్టించాడు? కుటుంబంలో సృష్టిస్తూ ఉన్నాడు కదా, ఊరిలో పుట్టిస్తూ ఉన్నాడు కదా, గ్రామంలో పుట్టిస్తూ ఉన్నాడు కదా, మనుషుల మధ్య పుట్టిస్తూ ఉన్నాడు కదా. ఇలాగ మనం మనుషుల మధ్య ఉండుట ఎందుకు అనంటే, సో దట్ వి మే ఎక్స్పీరియన్స్ ద ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్. స్నేహాన్ని, సహవాసాన్ని ఆనందించేటట్లుగా దేవుడు మనలను సభ్య సమాజంలో పెట్టాడు, కుటుంబంలో పెట్టాడు, వీధిలో పెట్టాడు. పలకరించాలి ఒకరినొకరు కదా. పలకరించాలి లేదా? పలకరిస్తారా మీరు ఎవరినైనా? ఈరోజు ఉదయం మీరు ఎవరినైనా పలకరించారా? పలకరించారు లేదా? కొంతమంది లేస్తారు కానీ పలకరించరు ఎవరిని. ఉదయం లెగుస్తారు కానీ పలకరించరు. దోసకాయ ముఖం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలాగా ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి?
పలకరించాలి. సహవాసం చేయడానికి నేను రాత్రికి ఇంటికి వెళ్ళను బాబోయ్, సహవాసం చేయాలి, పలకరించాలి. ఉదయం లేచిన వెంటనే ఏం బాబు బాగున్నావా, ఏమమ్మా బాగున్నావా, ముఖం చూస్తే ఓరు నాయన ఇదే నాయన ఎలాగుంది ఈరోజు, నాయన ఏటమ్మ ఎలాగున్నాడు ఈరోజు. మిలిటరీ వాళ్ళగా ఉండకూడదు, సహవాసం చేయాలి, నవ్వాలి, మనుషులను చూసి పలకరించాలి. సహవాసం చేసేవారిగా దేవుడు మనలను సృజించాడు కదా. అందుకని మనం ఒంటరిగా బతకలేం, ఒంటరిగా ఉండలేం, మనం ఒంటరిగా ఉండలేం. దేవుడు మనలను సహవాసం చేసేవారికి ఉంచాడు. దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు కదా. ఇప్పుడు బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ఆయనతో మాట్లాడడానికి మనకేంటి ఇచ్చాడు దేవుడు? వినలేదు ఎవరు? దేవుడు మనతో మాట్లాడడానికి వాక్యం ఇచ్చాడు కదా. మరి మనం ఆయనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? అబ్బా, గుడ్ ఆన్సర్, ప్రార్థన చేయాలి. కాబట్టి రిసిప్రోకల్గా కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకో, ఇక్కడేమో వినేది ఉంటుంది కదా, ఇక్కడేమో మాట్లాడే మైక్ ఉంటుంది కదా. అలాగే అలాగే అంటే మనం వింటున్నాం, ఇంకోవైపు నుంచి సమాధానం చెబుతున్నాం. దాన్ని ఏమంటారు? సంభాషణ అంటారు కదా. సహవాసంలో సంభాషణ ఉండాలి. అంటే నువ్వు మాట్లాడాలి, వినాలి. ఈ సంభాషణ దేవునికి మనుషులకు మధ్య ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సహవాసం. మూడవది, దేవుడు ఎందుకు మనలను సృజించాడు అని అంటే, నేను ఫెలోషిప్కి రెఫరెన్స్లు చెప్పానా? ఓకే. 3, శిష్యరికము. దేవుడు ఎందుకు మనలను సృజించాడు అని అంటే, మనము శిష్యులుగా ఉండడానికి ఆయన మనం సృజించాడు. టు బి డిసైపుల్స్ ఆఫ్ హిమ్. శిష్యులుగా ఉండుటకు. మరలా పక్కన ఇంకో మాట రాసుకోండి. శిష్యులుగా ఉండి ఆయనలాగా మారుటకు, ఆయనలాగా రూపాంతరము చెందుటకు. అదే ఈ యొక్క కూడికి యొక్క ముఖ్య ఉద్దేశం. ట్రాన్స్ఫార్మ్ అంటూ హిజ్ లైక్నెస్. ఆయన స్వరూప, అదే మన టైటిల్, ఈ యొక్క కూడికి కొరకు టైటిల్ అదే, ట్రాన్స్ఫార్మ్ అంటూ హిజ్ లైక్నెస్. దేవుడు మనలను శిష్యులుగా ఉండుటకు ఆయన మనలను ప్రత్యేకపరిచాడు, ఆయన మనలను సృజించాడు. ఎందుకు దానికి ఆధారం ఏంటి? దేవుడు ఆదామును సృజించినప్పుడు ఎలా సృజించాడు? తన పోలికలో. చెప్పండి అందరూ కూడా, తన పోలికలో సృజించాడు. పాపం చేయడం వల్ల ఏం జరిగింది? ఆ పోలిక పోయింది. దైవిక పోలిక పోయి పాపపు పోలిక తెచ్చుకున్నాడు ఆదాము. 26 దేవుడు తన స్వరూపమందు నరులను చేయుదము. తర్వాత చదవండి. తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు. మరి ఇప్పుడు ఆ స్వరూపం ఉందా మనలో? ఆ స్వరూపం మానవుల్లో ఉన్నదా? లేదు. ఎందుకు లేదు అని అంటే, ఆదాము పాపం చేయటం ద్వారా ఆ స్వరూపాన్ని ఆదాము కోల్పోయాడు. ఎందుకు అని అంటే చూడండి, అది ఒకటి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. రైట్. ఎవరు పోలిక ఉంది అప్పుడు? ఇప్పుడు 3వ వచనం చూడండి. 3వ వచనం. మరి ఇప్పుడు దేవుని పోలిక ఏమైంది? ఇప్పుడు 1వ వచనంలో ఎవరి పోలిక ఉంది? 3వ వచనంలో ఎవరి పోలిక ఉంది? ఆదాము పోలిక. అని మరి దేవుని పోలిక ఏమైంది మధ్యలో? అంటే ఆదాము పాపం చేయటం వలన దేవుని పోలిక పోయింది. కాబట్టి దేవుని పోలిక ఆదాములో పోయింది. మరలా ఆ దైవిక స్వభావాన్ని మనకు ఇవ్వడానికి దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు. చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం.
ఎందుకనగా తన కుమారులు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. అర్థమైంది ఇప్పుడు ఎందుకు దేవుడు మనం సృజించాడు? ఎందుకు దేవుడు మనం సృజించాడంటే దేవుని స్వరూపములోనికి మనము వచ్చుటకు ఆయన మనలను సృజించాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేమిటంటే దేవుడు ఎందుకు మానవుని సృజించాడు అని అంటే, క్రైస్తవుడే కాదు, ప్రతి మానవుడు కూడా దేవుని సారూప్యతలో మారాలి, దేవుని స్వభావములోకి రావాలి అని దేవుడు మానవుని సృజించాడు. అందుకనే మనం శిష్యులుగా మారాలి. శిష్యరికము ప్రాముఖ్యమైనది, డిసైపుల్షిప్. నీవెవరు అనంటే క్రైస్తవుడు కాదు, నువ్వు మొదట శిష్యుడు కావాలి. అంత్యోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే మొదట నువ్వు శిష్యుడు అయితేనే క్రైస్తవుడు. శిష్యుడు అంటే ఎవరు? గురువు గారి అడుగుజాడల్లో నడిచేవాడు, గురువు గారిలాగా ప్రవర్తించేవాడు, గురువు గారిలాగా మాట్లాడేవాడు. మనకు గురువు ఎవరు? మనం శిష్యులమైతే మనకు గురువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుజాడల్లో మనం నడిచే వారంగా ఉంటే మనం ఆయన సారూప్యతలోనికి మార్చబడతాం. కాబట్టి పర్పస్ ఏంటి? ఇప్పుడు దేవుడు ఎందుకు మనల్ని సృజించాడు? మూడవ ఉద్దేశం ఏంటి? ఒకటి, ఆయన ఆరాధించినట్లు. రెండు, దేవునితో సహవాసం చేయనట్లు. మూడు, ఆయన సారూప్యతలోనికి మార్చబడేటట్లుగా దేవుడు మనలను సృష్టించాడు. తర్వాత నాలుగవది, ఎందుకు దేవుడు మనల్ని సృజించాడు? రామకృష్ణ, నా ల్యాప్టాప్ తీసుకొస్తా ఒకసారి. ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు? ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు అని అంటే, ఆయన పరిచర్య చేయడానికి, మంచి క్రియలు చేయడానికి. ఇతరులకు సేవ చేయడానికి. దేవుడు మనలను స్వార్థపూరితమైన వారిగా ఉండమని అడగటం లేదు, ఇతరులకు సేవ చేయడానికి, ఇతరులకు మంచి క్రియలు చేయడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తాను ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అని అంటాడు. సత్క్రియలు చేయుటకి 2:10. ఎఫెసీ 2:10. గమనించారా మాట? ఎందుకు దేవుడు మనల్ని సృజించాడు? సత్క్రియలు చేయుటకే. సత్క్రియలు, మంచి క్రియలు, గుడ్ డీడ్స్. ఆయన మనం సృజించింది చెడ్డ పనులు చేయడానికి కాదు, అబద్ధాలు ఆడడానికి కాదు, మోసాలు చేయడానికి కాదు, లేక తిరుగుబాటు చేయడానికి కాదు, మంచి క్రియలు చేయడానికి. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అని అంటే, మంచి క్రియలు చేయడానికి. సత్క్రియలు రక్షణ ఇవ్వవు, కానీ రక్షింపబడిన ప్రతి వ్యక్తి మంచి క్రియలు చేయవలసిన వాడై ఉన్నాడు. సత్క్రియల ద్వారా రక్షణ రాదు, కానీ రక్షింపబడిన వ్యక్తి సత్క్రియలు చేయాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మనము సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము చాలండి. ఎందుకు మనల్ని సృజించాడు? టు డూ గుడ్ వర్క్స్. పేదలకు సహాయం చేయడానికి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడానికి, వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వడానికి, రావు ప్రక్కన పడిపోయినటువంటి వ్యక్తిని మంచి సమరయుడు వెళ్ళి కాపాడినట్లుగా ఆపదలో ఉన్న వారిని కాపాడడానికి. నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చినటువంటి పని, నీకు ఇచ్చిన భూమి, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన వస్తువులు ఎందుకు అనంటే ఆయన మనలను సత్క్రియలు చేయడానికి. చెప్పండి, దేనికి? సత్క్రియలు చేయడానికి ఆయన మనలను ఎన్నుకున్నాడు. తర్వాత ఐదవది ఎందుకు మనలను సృజించాడు? ఒకటి చెప్పండి, అందరూ చెప్పాలి. ఒకటి, ఎందుకు మనం సృజించాడు? ఆయన ఆరాధన చేయడానికి. 2, ఎందుకు మనం సృజించాడు? రైట్. 3, ఎందుకు మనం సృజించాడు? శిష్యులుగా ఉండి ఆయన సారూప్యతలో మార్చబడ్డానికి. 4, ఎందుకు మనం సృజించాడు? సత్క్రియలు, మంచి క్రియలు చేయడానికి. 5,
5 ఎందుకు మనం సృజించాడంటే సువార్త ప్రకటించడానికి. ఎందుకు మనం సృజించాడు అని అంటే సర్వలోకానికి సువార్తను అందివ్వడానికి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. 2 కొరింథీ 5:20, 2 కొరింథీ 5:20 మీరు రాయబారులు అని అంటాడు. యువర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు మీరు రాయబారులై ఉన్నారు. రాయబారులు అంటే ప్రభుకు ప్రతినిధులు. మనం ప్రభుకు ప్రతినిధులము. కాబట్టి ఈ లోకములో ఆయన మనలను ఆయన కొరకు మాట్లాడేవారిగా చేశాడు. మొదటిది ఏంటి? ఆరాధన. ఆఖరిది ఏంటి? సువార్త. ఓకే, ఇక్కడ అర్థం చేసుకుందాం. ఈ రెండు ఒకే భావన. వినండి, 4 గోడల మధ్య ఉండి ప్రభువుని స్తుతిస్తే అది ఆరాధన. పబ్లిక్లో ఉండి అన్యజనుల మధ్య ప్రభువుని ఆరాధిస్తే అది సువార్త. అర్థమైందా మీకు ఆ మాట? 4 గోడల మధ్య ఉండి ప్రభు మహోన్నతుడు, గొప్పవాడు, రక్షకుడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని స్తుతించి గాన ప్రతిగానం చేసి కీర్తించి వర్ణిస్తే అది ఆరాధన. 4 గోడల మధ్య చేస్తే. అదే పబ్లిక్లో నిలబడి అందరి ముందు యేసే నిజమైన దేవుడు, పాపులకు రక్షకుడు ఆయనే అని అందరి ముందు మనం గలమెత్తి కేక వేసి సువార్త ప్రకటిస్తే అది పబ్లిక్లో ఆరాధన. దేవుడు మనలను రహస్యంగా ఆరాధన చేయమంటున్నాడు. దేవుడు మనలను పబ్లిక్గా కూడా ఆరాధన చేయమంటున్నాడు. మరి ప్రైవేట్గా చేస్తే కదా పబ్లిక్లో చేయడానికి ధైర్యం వస్తుంది. ప్రైవేట్గా చేస్తే కదా పబ్లిక్లో చేయగలుగుతాం. దావీదు ప్రైవేట్గా వాయిద్యం వాయించేవాడు, పబ్లిక్గా సౌలు దగ్గర వాయిద్యం వాయించాడు. దావీదు ప్రైవేట్గా సింహము నోట్లో నుంచి తన గొర్రె పిల్లను కాపాడాడు. పబ్లిక్లో గొలియాతు చేతుల నుంచి ఇశ్రాయేలీలను కాపాడాడు. అంటే యువర్ ప్రైవేట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ పబ్లిక్ లైఫ్. నీ రహస్య ఒంటరి జీవితము నీ బహిరంగ సాక్ష్య జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఒంటరిగా ఆరాధన చేసేవారు అందరి ముందు ప్రభువుని ఘనపరచగలుగుతారు, ప్రభువుని కొనియాడగలుగుతారు. అర్థమైందా మీకు అందరికీ? 5 ఉద్దేశాలు. ఎందుకు దేవుడు నన్ను, ఇప్పుడు చెప్పండి, కర్ర దేనికి? నిలబెట్టడానికి. చెట్టు దేనికి? కాయలు ఇవ్వడానికి. టేకు చెట్టు ఎందుకు? కర్ర ఇవ్వడానికి. మామిడి చెట్టు ఎందుకు? చెప్పాలి అందరూ. చింత చెట్టు ఎందుకు? నువ్వెందుకు? 5 విషయాలు నీకు. ఓకేనా? కాబట్టి ఈ 5 మీ మనసులో పెట్టుకోండి. ప్రతిరోజు వీటి గురించిన ఆలోచన మీ మనసులో ఉండాలి.